ప్రకృతిని ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఈ పర్టికులర్ ప్లేస్ లో ఎన్నో షూటింగ్స్ జరిగాయి. ముఖ్యంగా రాజమౌళి గారు, బోయపాటి గారు మూవీస్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇది వ్యూ పాయింట్ 2 గా చెప్పుకోవచ్చు. పైన కూడా ఒక టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఒక 5 నిమిషాలు కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. ఓం నమో నారసింహాయ నమః. రాసి పెట్టుకోండి, చందనోత్సవం రోజు వర్షం అయితే ఖచ్చితంగా పడుతుంది. భక్తులు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఉండాలని రోడ్లు చాలా విస్తీర్ణంగా చేశారు. పార్కింగ్ ఫెసిలిటీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. సుమారు 2 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అంచనా. కొండపైకి రోడ్డు మార్గంలో వెళ్ళొచ్చు, మెట్ల మార్గంలో వెళ్ళొచ్చు. మెట్లపై వెళ్తే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఆ వీడియో మన ఛానల్ లో ఉంటుంది, ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను చూడండి. కొండపైకి బైక్ ఎంట్రీకి అయితే 10 రూపీస్, కార్ ఎంట్రీ అయితే 20 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. కొండపైకి ఎక్కేటప్పుడు ప్రతి మలుపు చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇంకా అందంగా చూడటానికి మనకి ఇంకొక వ్యూ పాయింట్ అనేది కూడా రెడీ చేస్తున్నారు. ప్రకృతిని ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. కనిపిస్తున్న ఈ సిగ్నల్ టవర్ కూడా ఒక వ్యూ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఈ కొండను దాటుకొని ఒక్కసారి గోపురాన్ని చూసేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది చూసారు, ఎంత చెప్పినా తక్కువే. వచ్చే భక్తులకు ఏం మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండాలని అటు ఎండ నుంచి ఇటు వాన్ నుంచి కంప్లీట్ గా షెడ్స్ తో ప్రొటెక్ట్ చేశారు. చందనోత్సవం రోజు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొండపై ఉండే బస్ స్టాప్ కి సమీపంలోనే క్యూ లైన్ స్టార్ట్ అవడం మొదలవుతుంది. ఒక పక్క దర్శనం క్యూ ఉంటే మరో పక్క స్నానంకి, వాష్రూమ్ కి, అట్ ద సేమ్ టైం వాళ్ళు స్టే చేయడానికి దూరం నుంచి వచ్చే వ్యక్తులకి అండ్ గుండు కొట్టించుకోవాలనుకున్న వాళ్ళకి టికెట్ అయితే 40 రూపీస్ పెట్టారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలంటే సింహం నోట్లోంచి వచ్చే వాటర్ ఎవరు అరేంజ్ చేసింది అయితే కాదు, సాక్షాత్తు ఈ సింహగిరి కొండల్లోంచి వచ్చిన వాటర్ ఇదంతా కూడా. ఆ వాటర్ తో వచ్చే భక్తులు స్నానం చేస్తారు, అట్ ద సేమ్ టైం తాగొచ్చు కూడా. సో ఫైనల్లీ మేమైతే బొట్లు పెట్టుకొని రెడీ అయిపోయాం. సో దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు అలాగోనండి మా వాడు గుండెలో ఈ చందనోత్సవానికి ఇంత ముందు ఎలా చేశారో అంతకు మించి చేయడానికి మన వాళ్ళు అంగరంగ వైభవంగా అంత సిద్ధం చేస్తున్నారు. ఈ పర్టికులర్ ప్లేస్ లో ఎన్నో షూటింగ్స్ జరిగాయి. ముఖ్యంగా రాజమౌళి గారు, బోయపాటి గారు మూవీస్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో ఫైనల్ దర్శనం అయితే అయిపోయింది. దండం పెట్టేసుకోండి. దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. దర్శనం అనంతరం బయటికి రాగానే మీకు ప్రసాదం అది లభిస్తుంది. రేట్స్ మీరు చూడగలరు. సింహాచలాన్ని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామిని ఎంత ఇష్టపడతారో ఈ గోపురాన్ని కూడా అంతే ఇష్టపడతారు. గోపురం దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకునే ముందు ఒకసారి పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళి అభిషేకం చేస్తే బాగుంటుందని నా సలహా. ఈ దేవాలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తిరుపతి తర్వాత అత్యంత ఆదాయం కలిగిన టెంపుల్ కింద ఇది పరిగణిస్తారు. ఈ టెంపుల్ కి సంవత్సరానికి 52 కోట్ల ఆదాయం వస్తుందని లెక్కింపు. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే నిజ రూప దర్శనం జరుగుతుంది, అది కూడా చందనోత్సవం రోజున మాత్రమే. సో ఫైనల్లీ దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. సో ఎంత బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. గర్భగుడి దాకా వెళ్ళామన్నమాట. సో చందనోత్సవం కదా, ఇయర్లీ వన్సే అది చందనోత్సవం రియల్ విగ్రహం కనిపిస్తుంది. సో బిఫోర్ ఒకసారి దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరూ ఇక్కడికి వచ్చి ఇలా ఫొటోస్ తీసుకుంటారు. సో ఇప్పటిదాకా నేను చూపించింది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనం వెళ్ళబోతుంది సీక్రెట్ అండ్ హిడెన్ ప్లేస్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. ఇదే కొండపైన ఉండే బస్ స్టాప్ మీరు చూసుకోవచ్చు. ఈ కొండపైన సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో సన్ సెట్ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది.
రిటర్న్ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ లో మీకు ఒక రూట్ కనిపిస్తుంది. ఆ రూట్ వెంబడి వెళ్తే మనకి వ్యూ పాయింట్ అనేది రీచ్ అవ్వచ్చు. ఇక్కడ రోడ్ అయితే వేయలేదు కానీ వన్స్ ఇక్కడ రోడ్డు వేసాక ప్రతి ఒక్కరు కూడా పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తారు. ఈ రూట్ లో సింగిల్ గా వెళ్తే ఖచ్చితంగా భయం వేస్తుంది, కానీ రైట్ సైడ్ లో మీకు టెంపుల్ కనిపిస్తుంది, అది చూస్తే ధైర్యం వస్తుంది. కానీ ఈ రూట్ లో వెళ్తున్నప్పుడు ఒక గృహ కనిపిస్తుంది. ఆ గృహ ఎంట్రీ అవ్వగానే OMG అని అనకపోతే నన్ను అడగండి. మన వైజాగ్ భాషలో చెప్పాలంటే ఒడియమ్మ అని అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఈ ప్రకృతి ప్రేమికులు నడుచుకుంటూ కూడా బ్యాచ్లుగా వెళ్తున్నారు. ఈ విజువల్స్ ని ఇలా చూస్తున్నప్పుడు ఎలా ఉందో అంతకు మించి రెట్టింపు ఉంటుంది లైవ్ లో చూసినప్పుడు. మనం కింద నుంచి కొండపైకి చూస్తే కనిపించే శంకు చక్రాలు అవేనండి ఇవి. ఇది వ్యూ పాయింట్ 2గా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి చూస్తే సింహాచలం ఊరు మొత్తం కనిపిస్తుంది అండ్ కోనేరు కూడా. డే వ్యూ ఎంత బాగుంటుందో నైట్ వ్యూ అంతకు మించి ఉంటుంది. కానీ మీరు ఇక్కడ మరీ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా డేంజరస్ ప్లేస్ అని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యూ అయితే హైలైట్ ఉంది, పీక్స్ మాట. ఇదైతే అసలు ఎక్కువ మంది తెలియదు. అవును, అంటే ఒక వ్యూ ఉందని చెప్పి చాలా తక్కువ మంది తెలుసు. సో అందులో మేము ఒకళ్ళు అన్నమాట. సో మనం ఎక్స్ప్లోర్ చేస్తాం, మన ఛానల్ ద్వారా చాలా మంది తెలుస్తుంది. ఇట్స్ హ్యాపీ థింగ్. షీ ఈస్ అవర్ టూరిస్ట్ గైడ్. సే హాయ్. అదొక వ్యూ అయితే దాన్ని మించిన వ్యూ ఒకటి ఉంది, ఆ లొకేషన్ మించిన వ్యూ చూడండి. పైన కూడా ఒక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్కి చాలా మంది వచ్చి దర్శనం కూడా చేసుకుంటారు. ఈ దేవుని పేరు ఎంతమందికి తెలిసి కామెంట్ చేయండి. టెంపుల్ని ఇంత ఎత్తులోంచి చూడడం అనేది చాలా అందంగా కనిపిస్తుంది నాకైతే. టాప్ వ్యూ ఎంతమంది నచ్చిందో లెట్ మీ నో కామెంట్ చేయండి. సో ఈ వ్యూ ఎంతమందికి తెలుసు? సో దీంతో పాటు ఇప్పుడు ఇంకొక లొకేషన్కి వెళ్ళాం, ఇంకో వ్యూ పాయింట్. చూసారు కదా, అక్కడ కూర్చొని చూడడానికి ఇంకా బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒక 5 నిమిషాలు కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. డే వ్యూ ఎంత అందంగా కనిపించిందో నైట్ వ్యూ అంతకు మించి నాకు అందంగా అయితే కనిపిస్తుంది. మీరు రావాలనుకుంటే జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా ముందు చాలా రాకపోతున్నాయి. అవి ముందుగా మీకు రీచ్ అవ్వాలంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. నాకు తెలియని మీకు తెలిసిన ప్లేస్లు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. నా కళతో మీకు చూపిస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ గాజువాక కుర్రోడు.